వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో క్లియర్గా మీకు డైలీ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకు 68,000 ఏరియా దగ్గర అరౌండ్ మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఈ ఆర్డర్ బ్లాక్కి మార్కెట్ రీచ్ అయ్యి రియాక్షనరీ ఇవ్వచ్చు, అది ఒక ప్రాబబిలిటీ. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి మనకు బౌన్స్ బ్యాక్ అయితే మనకు 3 కంటిన్యూస్ క్యాండిల్స్లో మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక హైయర్లో ఇస్తే అక్కడ లాంగ్ వేయచ్చు. ఇన్ కేస్ అక్కడ వరకు వెళ్ళి మనకు రిజెక్ట్ అయినా కూడా షార్ట్ తీసుకోవచ్చు. సో ఈ పాయింట్లో మనము ఎటువంటి ట్రేడ్ తీసుకోలేం. సో ఈ పాయింట్లో మనకు ఈ అట్రాక్షన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మ్యాగ్నెటిక్ లిక్విడిటీ ఎఫ్ఈజీ పైన ఉంది, సో ఫేవరబుల్ గ్యాప్స్, లేదంటే కింద ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఎనీ వన్ ఆఫ్ ద పాయింట్లో మనకు మార్కెట్ రీచ్ అవ్వాలి. ఇన్ కేస్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో కానీ చెక్ చేసుకుంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్న లో లిక్విడిటీని కొద్దిగా హంట్ చేసే టైం ఉంటుంది. న్యూయార్క్ ఎక్సెషన్స్లో మోస్ట్లీ హంట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ రియాక్షనరీ ఇస్తుంది పైకి. సో మోస్ట్లీ మీరు అటువంటి న్యూయార్క్ ఫెయిల్యూర్స్ అంటాం మనం వాటిని, మీరు లాంగ్స్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో మనకు ఇక్కడ ఓవరాల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అనేది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఎప్పుడైనా సరే ఇటువంటి బిగ్ 3 క్యాండిల్స్ అనేవి కానీ వచ్చినప్పుడు మార్కెట్ మోస్ట్లీ దానికి ఒక రియాక్షనరీగా డెఫినెట్గా ఒక మళ్ళీ పైకి అనేది మూవ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజర్ అనేది మనకి ఇంపార్టెంట్ మండే కాబట్టి. సో మనకు డే క్లోజర్ అయినాక మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వన్స్ డే క్లోజర్ కోసం కానీ న్యూయార్క్ సెషన్లో మీకు లోయర్ టైం ఫ్రేమ్స్లో లిక్విడిటీ హంటింగ్ చేసి కానీ మీకు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తే 1 అవర్లో మీరు అక్కడ నుండి లాంగ్స్ తీసుకోవచ్చు అండ్ హంట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న బాక్సెస్ని. సో ఫ్రెండ్స్, ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, డెఫినెట్గా నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాను. సో లిక్విడిటీ గ్యాప్స్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ని యూస్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్స్ చేసుకోవచ్చు అండ్ మీరు ఆర్ఎస్ఐలో మరీ మోసపోకుండా బట్ ఆర్ఎస్ఐని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. డెఫినెట్గా అట్లీస్ట్ మీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ఏంటంటే మీకు ఇటువంటి ఫ్రీ ట్రేడింగ్ ఐడియాస్ అండ్ ఫ్రీ ట్రేడింగ్ అప్డేట్స్ వీటన్నిటి గురించి నేను ఇస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడైతే మనకు టాప్ సైడ్ అనేది స్వింగ్లో యొక్క లిక్విడిటీ హంట్ అయిపోయింది. సో ఇక్కడ లిక్విడిటీ హంట్ అయిన తర్వాతే మనం డిసైడ్ చేస్తాం. నాకు తెలిసినంతవరకు నేను దీన్ని ఎలా చూస్తున్నాను అంటే మార్కెట్ అనేది ఇక్కడ పడిపోయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫేస్లో ఉంది. మేబీ ఇక్కడ ఒక చిన్న ఫేక్అవుట్ వస్తుంది, అది కామన్. మార్కెట్లో ఒక $1,000 వరకు ఫేక్అవుట్ వచ్చి ఆ ఫేక్అవుట్ నుండి మళ్ళీ ఇక్కడ మార్కెట్ కానీ ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ అనేది పంప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షార్ట్ టర్మ్లో. సో స్టే ట్యూన్ విత్ us. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.